నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు ఏవి న్యూస్. ముందుగా నేటితరం దినపత్రిక వార్తా విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు వార్తాపత్రిక దినపత్రికలో మనం ఈరోజు ఏదొచ్చిందో ఒకసారి చూద్దాం. నేటితరం దినపత్రిక అన్ని వాస్తవాలే. ఇక కమలం వీడలేక కారెక్కలేక రాజకీయ అంతర్మదనంలో ఈటల. నిజంగా ఈటల రాజేందర్ తెలంగాణ ఉద్యమంలో తన గొంతుతో గర్జించిన తొలి ప్రాధాన్యత తనకే ఇవ్వాలి, ఈటల రాజేందర్ గారికే ఇవ్వాలి. ఎందుకంటే తన విద్యార్థి దశ నుంచి కూడా కమ్యూనిజ భావజాలంతో పెరిగిన ఒక ముక్కుసూటి మనస్తత్వం గల మనిషి ఈటల. ఎవరైనా తన దగ్గరికి కలవాలని వెళ్ళినప్పుడు తన ఇంటి దగ్గర అన్నాను ఫస్ట్ అన్నం తినవే అని చెప్పి కడుపు నిండా అన్నం తిన్న తర్వాతనే ఎంత లేట్ అయినా కార్యకర్తలతో మాట్లాడే ఒక మంచి సుగుణం ఈటల రాజేందర్ది. సో అలాంటి ఈటల రాజేందర్ ఎందుకు ఇవాళ ప్రాధాన్యత సంచరించుకుంది మన పేపర్లో అంటే, నిన్న తెలంగాణ ఫస్ట్ నాకు నా రాష్ట్రం ముఖ్యం అని బీజేపీలో ఉన్నప్పటికీ నా రాష్ట్రం నాకు ముఖ్యం అని చెప్పి గలం విప్పిన బీజేపీ నేతగా ఈటల రాజేందర్ అంతర్మదనంలో ఉన్నట్టు కూడా ఇలా మనకు కనిపిస్తుంది. అటు కమలాన్ని వీడలేక ఇటు కారెక్కలేక ఈటల రాజేందర్ అన్న చాలా సతమతం అవుతున్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ప్రాధాన్యత బీజేపీ వాళ్ళు ఇస్తున్నారా లేక ఒంటరిని చేస్తున్నారా అనేది కూడా బీఆర్ఎస్ బీజేపీ రెండు మధ్యలో ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది. కాలం కలిసి వస్తే కారెక్కేందుకు సిద్ధమా? తెలంగాణనే మొదటి ప్రాధాన్యత. తన మనసులో మాటను కుండ బద్దలు కొట్టిన ఈటల. ఉద్యమ నాయకుడి ఆత్మాభిమానం, ప్రజల్ని చైతన్యం చేసే శక్తి ఉన్న బలమైన నాయకుడు ఈటల రాజేందర్. ఎటువైపు ఈటల అడుగులు ఎటువైపు? ఈ రాజకీయాల్లో ఈటల తదుపరి అడుగు ఏంటి అనేది మనం ఒకసారి చూస్తే, ఇక పోస్టర్లు ఫ్లెక్సీలు ఎవరు వేయించలేదా? పార్టీలో ఎందుకు ఇది రాజకీయ భవిష్యత్తుపై ఈటల అంతర్మదనం, బీజేపీ భవిష్యత్తు ఆశాజనకమా లేకపోతే వచ్చే ఎన్నికల్లో తన పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ ముఖ్యంగా నేటితరం దినపత్రికలో ప్రధాన ఎడిటర్, చీఫ్ ఎడిటర్ బొమ్మ అమరేందర్ గారు సంధించిన ఈ ఆర్టికల్ ని మనం ఒకసారి చూడాలి. తాజాగా ఈటల చేసిన వ్యాఖ్యలతో సర్వత్రా ఆసక్తి నెలకొంటుంది. అయాచితంగా అన్నారా లేక కావాలనే అన్నారా అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వాస్తవానికి బీజేపీలో ఉన్న ఏ కార్యకర్త అయినా ఏ నాయకుడైనా ఫస్ట్ దేశానికి ప్రాధాన్యత ఇస్తారు, తర్వాత పార్టీకి ప్రాధాన్యత, తర్వాత కార్యకర్తకి. సో ఇలా జరుగుతున్న ఈ సందర్భంలో మరి బీజేపీలో ఉన్నప్పటికీ కూడా ఈటల రాజేందర్ అన్న ఫస్ట్ నా రాష్ట్రం నాకు ముఖ్యం రబయ్ అని చెప్పి కుండ బద్దలు కొట్టాడు. అది ఆయాచితంగా అంటే అనుకోకుండా అన్నాడా లేకపోతే కావాలనే అన్నాడా అనే అంశాన్ని కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకొని తెలంగాణ రాష్ట్రం అంతా ఇప్పుడు ఈటల రాజేందర్ అడుగులు ఎటువైపు అని ఆలోచిస్తున్న తరుణంలో నేటితరం దినపత్రిక ఎలా విశ్లేషణ చేసిందో ఒకసారి చూద్దాం. ఈటెల్ లాంటి మాటలతో ప్రజల్ని చైతన్యం చేసే శక్తి ఉన్న బలమైన నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మంత్రి, మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ అన్న. తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ లో ఎంత ప్రాధాన్యత కలిగిన నాయకుడు అంటే చెప్పడానికి మాటలు సరిపోవు. కానీ కాలం ఆయనను చిన్న చూపు చూసిందో లేక ఆయనను తొందరపాటే పరిస్థితులను తలకిందులు చేసిందో కానీ కారుకు దూరమయ్యారు. కారు దిగాల్సిన పరిస్థితులు తెచ్చుకున్నారు. ఎంతటి నాయకుడైనా సరే ఎత్తుపల్లాలు చూడాల్సి వస్తే ఎవరు ఏమీ చేయలేరు. ఎందుకంటే కాలంతో పాటు ప్రతి ఒక్కరూ సాగిపోవాలి తప్ప కాలానికి ఎదురుదే సాహసం అయితే చేయలేరు. అలాగే ఈటల రాజేందర్ అన్న కూడా ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా సాక్షాత్తు దివంగత వైఎస్ రాజశేఖర సావలేదా ఈటల రాజేందర్ పట్టుమని 10 సీట్లు కూడా రాలేదా తెలంగాణకు, మీరు లీడర్లను అంటారేమో అని చెప్పేసి ఈటల రాజేందర్ ఉద్దేశించి మాట్లాడిన దాఖలాలు కూడా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. సో అలాంటి బలమైన నాయకుడు ఈటల రాజేందర్ కూడా ఎత్తు పల్లాలు, కష్టాలు నష్టాలు ఇట్లా వస్తుంటాయి, ఎవరు ఏం చేయలేరు దానికి. సరిగ్గా అలాంటి పరిస్థితిలో బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఈటల సృష్టించుకున్నారో లేక ఎవరైనా సృష్టించారో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఆయనను రాజకీయంగా బీజేపీలో కొంతమంది వెంటాడుతున్నారనేది మాత్రం అందరికీ స్పష్టంగా అర్థమవుతోంది. ఈటలను రాజకీయంగా ముందుకు రాకుండా చేస్తున్నారన్న సంగతి కూడా అర్థమవుతోంది. ఈటలను రాజకీయంగా మరింత దిగజార్చేందుకు ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళదే హవా సాగుతుందన్న మాట కూడా వాస్తవంగానే కనిపిస్తోంది. ఈ మధ్య ఆయనపై వెలసిన పోస్టర్లు ఫ్లెక్సీలు ఎవరు వేయించారన్న దానిపై కూడా ఒక క్లారిటీ వచ్చింది. అయినా అందుకు కారణమైన నేతలపై కానీ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకున్నట్లు కనిపించలేదు. ఈటలకు అండగా నిలిచినట్లు కూడా కనిపించలేదు. అసలు ఆ విషయాన్ని పార్టీలో చర్చించినట్లు కూడా చర్చ జరగలేదు. ఈటల మీద పోస్టర్లు వస్తే కనీసం పార్టీ ఎవరేశారు ఏంది అనే విషయం కూడా ఈటలకు సపోర్ట్ గా మాట్లాడలేదు. ఈటల రాజేందర్ కూడా అసలు ఆ విషయాన్ని కూడా పట్టించుకోలేదు. అసలు ఈటల రాజేందర్ ను బీఆర్ఎస్ పార్టీ పట్టించుకుంటుందా, బీజేపీ పార్టీ పట్టించుకుంటుందా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా ఉంది. ఇక ఎందుకు ఫ్లెక్సీలు వేయించారన్న దానిపై పార్టీ పూర్తిగా దృష్టి పెట్టలేదు. అంటే
ఈటలను బీజేపీ నుంచి పొమ్మనలేక పొగబెడుతున్నారన్న సంగతి అర్థం చేసుకోలేనంత అమాయకుడు ఏం కాదు ఈటల రాజేందర్ అన్న. అందుకే పార్టీ తనను వద్దనుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగనివ్వదు, ప్రాధాన్యత ఇవ్వదు, ఈటల పట్టించుకోదు, పార్టీ పరమైన బాధ్యతలు అప్పగించదు. అసలు కీలకమైన విషయాల్లో ఈటల సంప్రదించే పరిస్థితి కనిపించదు. పైగా ఆయన్ను ఎలా బయటకు పంపాలన్న దానిపై కూడా దృష్టి పెట్టొచ్చు అనే అనుమానం ఈటలకు ఉండడం సహజం, నాయకుడికి సహజం. ఎందుకంటే ముక్కుసూటి మనస్తత్వం ఈటల రాజేందర్ అన్న ఏ పార్టీలో ఉన్నా, పార్టీ కట్టుబాట్లు ఎలా ఉన్నా ఫస్ట్ తన ప్రజలు తనకు ముఖ్యంగా ఉంటారు, తన రాష్ట్రం తనది, రాష్ట్రాన్ని తన ఇల్లులాగా తన కుటుంబ సభ్యులాగా చూసుకునే వ్యక్తి ఈటల రాజేందర్. అయితే ఈటల సామాన్యమైన నాయకుడు ఏమి కాదు, రాజకీయ ఎత్తుపల్లాల గురించి తెలియని వాడేమీ కాదు. వ్యక్తిగతంగా ఆయనను అనుభవించిన సందర్భాలు, ఆయన అనుభవించుకున్న సందర్భాలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. రాజకీయ పరిస్థితుల వలన అధ్యయనం చేసే అనుభవం కూడా ఈటల రాజేందర్కు ఉంది. అందుకే పార్టీ తనను వదులుకునే కుట్రలు చేయకముందే తాను పక్కకు తప్పుకోవడం మేలని అనుకుంటున్నారా అనే సందేహాలు కూడా ఇప్పుడు తెలంగాణలో వ్యక్తమవుతున్నాయి. బీజేపీ పార్టీ సిద్ధాంతం ప్రకారం ఏ పార్టీలో ఆ పార్టీలో ఏ నాయకుడైనా సరే, కార్యకర్త అయినా సరే మొదటి ప్రాధాన్యత దేశమే, తర్వాత ప్రాధాన్యత పార్టీ, ఆఖరుకు మాత్రమే నాయకుడు తర్వాత కార్యకర్త. కానీ తన విషయంలో మాత్రం దేశం కన్నా తనకన్నా తెలంగాణ మొదటి ప్రాధాన్యత అని కుండబద్దలు కొట్టినట్టు ధైర్యంగా చెప్పిన వ్యక్తి ఈటల రాజేందర్ అన్న. బీజేపీలో ఉన్న ఎంపీలంతా మరి ఏం చేస్తున్నారో వాళ్ళను అనొద్దు అంటే మళ్ళీ మనం పలవతనం అయిపోతాం తెలంగాణలో. కానీ ఇంత జరుగుతున్నా బీజేపీలోని 8-9 మంది ఎంపీలు ఒక్క మాట కూడా మాట్లాడరు, వాళ్ళకు నోరే రాదు అని ఈటల రాజేందర్ మాత్రం నాది ఫస్ట్ నా రాష్ట్రమేరా భయ్, నా రాష్ట్రానికి నీటి విషయంలో మాట్లాడుతూ ఆయన నా రాష్ట్రానికి ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత పార్టీ అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పి, అంటే ఈటల రాజేందర్ అన్న మనసులో అంతర్మదనంలో ఏమైనా రగిలితే గాని అది ఆ మాట బయటికి రాదనేది ఇప్పుడు జర్నలిస్టుల ఆలోచన. ఇక తెలంగాణ దేశంలో అంతర్భాగం కావడం వల్ల ఇదేమీ పెద్ద వివాదం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈటల ఎప్పుడు నోరు జారుతారో అని ఎదురు చూసే వారికి మాత్రం అదొక ఆయుధమే అని చెప్పవచ్చు. అయితే ఈటల తన మనసులో ఉన్న మాటలను ఇటీవల కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అలా చెప్పడంలో తప్పేమీ లేదు. అలాంటి స్వేచ్ఛ లేకపోతే రాజకీయాల్లో అంతర్గత ప్రజాస్వామ్యం శూన్యం. ఈ మాటలు కాంగ్రెస్ లో ఉండే ఏ నాయకులకైనా ఎవరైనా మాట్లాడితే అది వార్త కాకపోయేది. ఇక బీఆర్ఎస్ లోనైతే ఏ నాయకుడు మాట్లాడాడు, అట్లా మాట్లాడితే బట్టగాల్చి మీదేసి గుడగాల్చి మీదేసి బయటికి వెళ్ళగొడతారు. ఈటల రాజేంద్ర అట్నే వెళ్ళగొట్టారు కదా. సో కాంగ్రెస్ లో ఉండే నాయకులు ఎవరైనా మాట్లాడితే అది వార్త కాకపోయేది. బీజేపీలో ఉన్న ఈటల మాట్లాడడమే అదొక సంచలనమైంది. అయితే ఈ మాటల వెనుక ఈటల రాజేందర్ పార్టీని వీడేందుకే వేసిన మొదటి అడుగా అని కూడా అప్పుడే కొందరు ప్రచారం ప్రారంభించారు. ఎలాగైతే నేను బీజేపీ నుంచి ఈటల సాగనంపాలని అనుకునే వారికి ఇది ఒక మంచి బ్రహ్మాస్త్రంగా మారింది. దానిని చిలువలు ఒలవలు చేయాలని చూసేవారు ఎంతో మంది కూడా లేకపోలేదు. ఎందుకంటే ఎప్పుడు ఏ మాట అంటాడా ఈటల రాజేందర్ అన్న, ఆయన తీసి పక్క జరిపించి ఆయన సీట్లో మనం కూర్చుందామా అనుకునే వాళ్ళు కూడా బీజేపీలో లేకపోలేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు నోరు జారుతాడా, ఎప్పుడు ఏమైనా మాట్లాడతాడా, వెంటనే ఈయనను తీసేద్దామని. అంటే వాస్తవానికి ఈటల రాజేందర్ అన్న పక్క కమ్యూనిస్టువాది. చిన్నప్పటి నుంచి కమ్యూనిజం భావజాలాన్ని తన ఒంటి నిండా నింపుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి బీజేపీలోకి వెళ్ళినప్పుడే ఈటల అభిమానులుగా చాలా మంది ఎలా ఈటల రాజేందర్ అన్న ఈ పార్టీలో ఇముడుతాడు అని అనుకున్న వాళ్ళకి అందరి అంచనాలు తలకిందులు చేస్తూ పార్టీని నమ్మిన పార్టీకి ఒక బలాన్ని చేకూరేలా ఇన్ని రోజులు వచ్చాడు. మధ్యలో వస్తున్నా కానీ ఆ మధ్యన బండి సంజయ్కి ఈటలకి మధ్య కొంత ఇదైనా కానీ అది కాలగర్భంలో కలిసిపోయింది. మళ్ళీ ఇప్పుడు రాష్ట్రానికి ముప్పు వచ్చే సమయానికి ఆయన బీజేపీలో ఉన్నప్పటికీ, అధికార పార్టీలో ఉన్నప్పటికీ నాకు పార్టీ లేదు, కార్యకర్త లేదు, ఫస్ట్ నా రాష్ట్రం ముఖ్యం, నా రాష్ట్రం బాగుంటేనే నేను బాగుంటాను, నా ప్రజలు బాగుంటారు అనుకునే వ్యక్తి కాబట్టి అలాంటి మాటలు ఏమైనా మాట్లాడితే వెంటనే ఈటల రాజేందర్ ఇలా మాట్లాడని చెప్పేసి పార్టీ కట్టుబాట్లు నియమ నిబంధనలు తొక్కతోలు అని చెప్పేసి మొత్తం ఈటల రాజేందర్ అన్న పక్కన పెట్టే యోచనలో కూడా బీజేపీలో వెన్నంటే వెన్నుపోటుదారులు కూడా లేరని చెప్పక తప్పదు. అంత అంకితమైన ఉద్యమ నాయకుడు ఈటల రాజేందర్. తెలంగాణ కోసం ఆస్తులు అమ్ముకొని పోరాటం చేసిన పోరాట వీరుడు. అలాంటి నాయకుడు తెలంగాణకు ప్రాణం అని చెప్పకుండా ఉంటారా? తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసి ఇప్పుడు రాజకీయ పదవుల కోసం మాట మార్చుతారా? అందుకే ఈటల ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా తన మనసులో మాటను చెప్పకుండా వెనుకాడే వ్యక్తి కాదు. తన అనుకున్నది సూటిగా స్పష్టంగా చెప్పకుండా ఉండలేరు.
పైగా తెలంగాణ ఎండుతుంటే అసలే చూడలేరు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఎవరినైనా ఎదిరిస్తారు, ఎవరితోనైనా పోరాడతారు, ఎవరితోనైనా కొట్లాడతారు. అది కేసీఆర్ అయినా, ప్రధాని మోడీ అయినా, లేకపోతే ఇంకెవరైనా సరే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన పోరాడే మనస్తత్వం గల వ్యక్తి. ఎందుకంటే ఈటల రాజేందర్ ముమ్మాటికి ఆత్మాభిమానం గల నాయకుడు. ఏ ఆత్మాభిమానం? తెలంగాణ ఆత్మాభిమానం గల నాయకుడు, తెలంగాణ ఆత్మ గౌరవం గల నాయకుడు, తెలంగాణ ప్రజలకు సుపరిచితుడైన ఉద్యమ నాయకుడు. తెలంగాణలో ఈటల రాజేందర్ అంటే తెలవనోడే లేడు. అసలు ఆడు తెలవనోడు ఈటల రాజేందర్ ఎవరు అనంటే మాత్రం వాడు తెలంగాణోడు కాదు పక్క. అలాంటి నిఖార్సైన నాయకుడు. ఒకప్పుడు కేసీఆర్ కు అత్యంత ఆప్తుడు, అనుచరుడు, కుడిభుజం. కేసీఆర్ కు నా తమ్ముడు, నా కుడిభుజం అని చెప్పి చెప్పుకున్న కేసీఆర్ ఆయన గుడ్డగాల్చి మీదేసి బయటికి పోయిపోయి అది వేరే విషయం. కాలం కాటేసింది, ఆయనపై నిందలు వేసింది. తప్పని పరిస్థితుల్లో బీజేపీలో చేరాల్సి వచ్చింది. బీజేపీ కూడా ఈటలను అన్ని రకాలుగా అవకాశం ఇచ్చింది, ఆదరించింది. ఈటల సద్వినియోగం చేసుకోలేదా? తన బలం సరిపోలేదా? ఈటల ద్వారా బీజేపీకి ఎంతో కొంత బలపడుతుందని ఆ పార్టీ పెద్దలు నమ్మారు. ఎవరికి ఇవ్వనంత ప్రాధాన్యత ఈటలకి ఇచ్చారు. ఏమి ఇచ్చారు? ఎవరికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆయనకున్న ఇమేజ్ని బట్టే బీజేపీ అవకాశంగా మార్చుతుంది కాబట్టి ఆయనకి ఇచ్చింది ఏమీ లేదు. పార్టీలో నాయకులు ఈటలను నిలగనివ్వడం లేదు. ఇది కరెక్ట్. ఇటీవల ఈటలపై పోస్టర్లు వెలిశాయి. బీజేపీలో ఈటల ఒంటరైన వాతావరణం కనిపిస్తోంది. రాజకీయ భవిష్యత్తుపై అంతర్మదనం మొదలైంది. తెలంగాణలో బీజేపీకి ప్రభావం పెద్దగా ఉండేలా కనిపించడం లేదు. జాతీయ స్థాయిలోనూ బీజేపీ గ్రాఫ్ అనుకున్నంత పెరుగుదల లేదు. అడుగడుగున వివాదాలు బీజేపీని చుట్టుముడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో పరిస్థితులను బీజేపీకి అంత ఆశాజనకంగా కనిపించడం లేదు. కమలం వదిలేస్తేనే మేలని ఈటలు అనుకుంటున్నారా? కాలం కలిసి వస్తే కారెక్కేందుకు మళ్ళీ సిద్ధమవుతున్నారా అనే విషయాన్ని మాత్రం ఆయన మాటల్లో స్పష్టంగా అర్థమవుతుంది. మళ్ళీ కారెక్కినా పెద్దగా ఆశ్చర్యపడనక్కర్లేదు. ఇదే కేసీఆర్ మళ్ళీ చేయి జాపి రా తమ్ముడు అంటే ఖచ్చితంగా ఈటల డైరెక్ట్ వెళ్ళి కేసీఆర్ ని ఆలింగనం చేసుకుంటాడు. ఎందుకంటే రాజకీయంలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు కూడా ఎవ్వరూ ఉండరు. ఇది రాజకీయం. రాజకీయం ఎవరి కోసం చేయాలి? తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం చేయాలి, తెలంగాణ ప్రజల కోసం చేయాలి. కానీ రాజకీయం అంటే తమ పార్టీ నేతలకో, తన నాయకులకో దోచుకొని పెట్టే వాళ్ళు అసలు రాజకీయ నాయకులు కాదు, దొంగనా కొడుకులు. రాష్ట్రాన్ని దోచుకు తినే వాళ్ళు మొత్తం దొంగనా కొడుకులని ఒక తెలంగాణవాదిగా, ఉద్యమకారుడిగా నేను ఆరోపణలు చేస్తున్నా. తెలంగాణ రాష్ట్ర సంపద ఎవరికి రావాలి? నాయకులకు రావాలనా? తెలంగాణ ప్రజలకు రాకూడదు, తెలంగాణ నిరుద్యోగులకు రాకూడదు, తెలంగాణ రైతాంగానికి రాకూడదు, తెలంగాణ మహిళలకు రాకూడదు. ఇవాళ తెలంగాణలో ఫ్రీ బస్ అని చెప్పి మొత్తం బస్సు ఎక్కితే లేడీస్ సీట్లు, జెంట్స్ సీట్లు ఉంటాయి, కానీ ఎక్కడ పడితే అక్కడ మొత్తం లేడీసే కూర్చుంటున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ ఫ్రీ బస్సు పెట్టారు కదా, మీకు చేతులెత్తి దండం పెడుతున్నా, బస్సులు మొత్తం ఈ లేడీస్కే అని పెట్టండి, మొత్తం లేడీస్ సీట్లు పెట్టండి, మొత్తం ఎల్లో కలర్ వేసి పెట్టండి. ఎందుకు ఈ ఫ్రీ బస్సు పెట్టేసి మొత్తం జనాలను నాగం చేస్తున్నారు, రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేస్తున్నారు అని చెప్పేసి బస్సులలో వస్తుంటే జనాలు తిడుతున్నారు, కారు కూతలు కూస్తున్నారు. అది మీకు మంచిది కాదు, మంచి పద్ధతే. కానీ విద్యార్థులకు పెట్టండి, మహిళలకు, విద్యార్థులకు పెట్టండి, 60 ఏళ్ళు దాటిన వయో వృద్ధులకు పెట్టండి. అది ఆడైనా మొగైనా 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఫ్రీ బస్సు పెట్టండి. 60 ఏళ్ళు దాటిన ఒక పెద్ద మనిషి బయటికి పోయి చేసుకోవాలంటే ఆయన డబ్బులు ఖర్చు పెట్టుకొని తిరగాల్సి వస్తుంది. పని పాట లేకుండా గుళ్ళు గోపురాలు తిరగడానికి ఫ్రీ బస్సులు తిరుగుతూ నాశనం అయిపోతుంది తెలంగాణ. ఇది ఇప్పటి వరకు సమ్మగా ఉన్న రానున్న రోజుల్లో బాగా నొప్పి పుడుతుంది. ఇది ఈటెల రాజేందర్ అన్న విషయానికి వస్తే ఇక పూర్తిగా అంతర్మదనంలో పడిపోయాడు. మళ్ళీ కారెక్కే అవకాశాలు ఉంటాయా అంటే ఏమో చెప్పలేం. కాలం కలిసి వస్తే గుర్రం ఎగరవచ్చు. ఈటెల రాజేందర్ అన్న ఎప్పుడు కూడా ఎలాంటి కామెంట్స్ కూడా బీఆర్ఎస్ లో చేసినట్టు కూడా కనిపిస్తలేదు. ఏదేమైనా ఈటలను బీజేపీ పార్టీ ఒంటరిని చేస్తుందన్నమాట వాస్తవం. ఆయన అంతర్మదనంలో ఉన్నాడన్నమాట వాస్తవం. అందుకనే నా రాష్ట్రం నాకు ముఖ్యమని తెలంగాణ ఆత్మగౌరవం గల ఉద్యమ నాయకుడు ఈటెల రాజేందర్ అన్నకు ఏ పార్టీ మద్దతు అవసరం లేదు. మళ్ళీ తెలంగాణ ప్రజలే ఆయనను హక్కున చేర్చుకుంటారు, గుండెల్లో పెట్టుకుంటారు, నాయకుడిగా వాళ్ళే గెలిపించుకుంటారు, తెలంగాణ ప్రజలే గెలిపించుకుంటారు. కానీ ఏ రోజు కూడా తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ ఆయన నష్టం జరిగితే, తెలంగాణ ఎండిపోతుంటే ఊకుంటాడా? మిగతా బీజేపీ ఎంపీలు నోరు మూసుకొని కూర్చుంటారేమో కానీ బీజేపీ ఎంపీగా ఉంటూ ఆయన బీజేపీలో ఉన్నా సరే నా రాష్ట్రం నాకు ముఖ్యం అని చెప్పిన ఒక నికార్సైన తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ గర్వించే నాయకుడు అంతర్మదనంలో ఉన్నాడు ఈటెల రాజేందర్ అన్న. అంతర్మదనం లేదు, గింతర్మదనం లేదు. నీకు ఏది ఇష్టం అనిపిస్తే అందులోకి వెళ్ళిపో. ప్రజలు నీ వెంట ఉంటారు, తెలంగాణ ఉద్యమకారులు నీ వెంట ఉంటారు,
ఖచ్చితంగా నువ్వు ఏది మాట్లాడినా రాష్ట్రం కోసం మాట్లాడుతావు, తెలంగాణ సిరి సంపదలను కాపాడుకోవడం మాట్లాడుతావు, తెలంగాణ ఆకలి నిండిన కడుపులకు అన్నం పెడతావు, నువ్వు నికార్సైన నాయకుడు అని చెప్పి తెలంగాణ ప్రజలు నిన్ను ఆశీర్వదిస్తారు. రైట్ మిత్రులారా, చూస్తున్నాం నేటితరం దినపత్రిక 2వ పేజీలోకి మనం ఎంటర్ అయ్యాం. సో 2వ పేజీలో ఏముందంటే, చార్మినార్ ఏసీపీ భార్య ఆత్మహత్య. చార్మినార్ ఏసీపీ దీని తగలబెట్ట ఏమైందిరా నాయన. చార్మినార్ ఏసీపీ చంద్రశేఖర్ భార్య హేమలత ఆత్మహత్య చేసుకున్నారు. పాపం సికింద్రాబాద్ నివాసంలో ఫ్యాన్ కు ఊరేసుకొని బలవన మరణానికి పాల్పడ్డారు. ఎందుకు అయింది? ఆరోగ్య సమస్యల వల్ల. అయ్యో తల్లి, హేమలత చనిపోయినట్లు సమాచారం. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి ఎవరైతే ఏంది. ఇక మరొక వార్త చూస్తున్నాం. 105 నియోజకవర్గాల్లో పార్టీ జెండా ఎగురవేశాం, పేరు మార్చామంటే అన్యాయం. తెలంగాణ రక్షణ సేనకు గుర్తింపు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది ఆ పార్టీ. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ రక్షణ సేన ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ కు లేఖ రాసింది. నువ్వు 100 జెండాలు ఎగురవేసే టీఆర్ఎస్ అంటే అది తెలంగాణ ఉద్యమ పార్టీ కిందనే పోద్దక్క. అది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు. నువ్వు ఎన్ని డెఫినేషన్ ఇచ్చినా తీసుకోరు. ఇక సెలవు. అధికారిక లాంఛనాలతో ముగిసిన లెజెండరీ సింగర్ జానకమ్మ అంత్యక్రియలు. నిజంగా జానకమ్మకి ఏవీ న్యూస్ వినమ్రంగా ఆమెకు అంతిమ వీడ్కోలు తెలియజేస్తుంది. ఎందుకంటే తెలుగు సంగీత సాహిత్యానికి ఆమె పాట వినని వారెవ్వరూ ఉండరు. జానకమ్మ నోట వచ్చిన ఒక చిన్న పిల్లవాడిదైనా, ఒక ముసలి తాత వయసు అయినా, ఒక మగ వయసు అయినా అవలీలగా పాడగలిగే ఒక లెజెండరీ ఫిమేల్ సింగర్ జానకమ్మ. తను మన మధ్యన నుంచి దూరమైనందుకు ఆ లోటు ఎవ్వరూ పూడ్చలేరు. అలాంటి సింగరు, అలాంటి వినయ విధేయతలున్న ఒక మహిళా శిరోమణి, అలాంటి వారు మళ్ళీ పుట్టరు. నిజంగా స్వర్గలోకంలో ఆమె ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు. మైసూర్ సమీపంలో తుది వీడుకోలు. అభిమానుల అశ్రునయనాల నివాళి. సినీ రాజకీయ ప్రముఖుల శ్రద్ధాంజలి. మనవరాలు అప్సర చితికి నిప్పంటింపు. సంగీత ప్రపంచానికి తీరం లోటు. 17 భాషల్లో 48,000కు పైగా పాటలు. గాన కోకిలకు కన్నీటి వీడుకోలు. భారతదేశం అంతా కన్నీటి వీడుకోలు తెలిపింది. లెజెండరీ సింగర్, ప్లేబ్యాక్ సింగర్ ఎస్ జానకమ్మ అశ్రు నయనాల మధ్య అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబ సమక్షంలో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. మధురమైన స్వరంతో సినీ ప్రపంచానికి దశాబ్దాల పాటు తన సంగీతంతో, తన పాటలతో ఈ ప్రపంచాన్ని ఓలలాడించిన గానకోకిల కడసారి చూసేందుకు అభిమానులు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. సో కొంతకాలంగా ఆమె వయోభారం, తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆమె మైసూరులోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. జానకి మనవరాలు అప్సర వైద్యుల ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని ధృవీకరించారు. దీంతో భారతీయ సంగీత ప్రపంచానికి తెలిసిపోయింది, ఒక శకం ముగిసింది. ఇంత అద్భుతమైన స్వరం, కోట్లాది మంది భారతీయులను అభిమానులను సంపాదించుకున్న జానకమ్మ మరణంపై అన్ని శాఖలకు సంబంధించిన వాళ్ళు కూడా ఆమెకి అంత్యక్రియలు చెప్పారు. ఒక అమ్మగా తన కొడుకును పోగొట్టుకున్న తర్వాత జానకమ్మ చాలా మెంటల్ గా, మానసికంగా ఆమె కృంగిపోయి ఆ బాధతోనే కూడా తను కూడా చనిపోవడం జరిగింది. నిజంగా వయసుకు వచ్చిన కొడుకు తన కళ్ళ ముందే చనిపోతే ఏ తల్లి కడుపుకోతా ఉండదు చెప్పండి. సో అలాంటి కష్ట నష్టాలు అన్ని చూసింది. అంత ఈజీగా మేము పైకి రాలేదు. పూర్తిగా ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు కూడా పడింది జానకమ్మ. నిజంగా చాలా బాధేస్తుంది. ఇక మరొక వార్త చూసుకుంటే, కాంగ్రెస్ నేతలపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు. ఎక్స్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు. రైతులకు నీళ్లు ఇవ్వని డిమాండ్. కాంగ్రెస్ కు రక్తదాహం అంటగట్టిన కేటీఆర్ రైతుల కోసం పోరాటం సాగుతుందన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేశారు. రైతుల పక్షాన నిలుస్తామని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తీరుపై మండిపాటు. నిన్న ఏదో సభల మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు నీళ్ళు లేవంటే రక్తాన్ని చల్లుదాం వాళ్ళ మీద అన్నాడు. ఆ మాటను పట్టుకొని ఖచ్చితంగా ఉద్యమ పార్టీగా, ఉద్యమ నాయకుడిగా మళ్ళా ఉద్యమాన్ని గుర్తు చేసుకున్నారు కేటీఆర్. కాంగ్రెస్ నేతలను ఉద్దేశిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు ఎక్స్ లో ఆయన 60 ఏళ్లు తెలంగాణ నెత్తురు తాగిన ఆ పార్టీ రక్తదాహం ఇంకా తీరలేదా? ఉద్యమంలో ప్రాణాలు బలి తీసుకున్న చరిత్ర కాంగ్రెస్దే. కాంగ్రెస్ రక్కసి కోరల తెలంగాణ బిడ్డల నెత్తుడి మరకలు ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర సాధనకు పేగులు దిగేలా కొట్లాడిన వాళ్ళం. ఇప్పుడు రైతుల కోసం ఎంత రక్తమైనా ధారపోసేందుకు సిద్ధం. మా రక్తం ఎంత కావాలంటే అంత పంపిస్తాం, మీ రక్తదాహం తీసుకోండి, కానీ రైతులకు మాత్రం నీళ్ళు ఇవ్వండి అని సెటైరికల్ గా, అది ఎందుకు అన్నాడో, ఏ విధంగా అన్నాడో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అది పక్కన పెడితే,
రక్తం చల్లుదాం అన్న దానికి తెలంగాణ ఉద్యమ పార్టీగా గట్టిగా కౌంటర్ అయితే పడింది. ఇక పోలీసుల అదుపులో షాబాద్ ఘటన నిందితుడు ఈ దొంగన కొడుకు 20 లక్షలకు డీల్ కుదుర్చుకున్నాడట. మరి అది వాస్తవం ఎంతో నిజమెంతో తెలియదు కానీ పోలీసులు ఇంకా పట్టుకుంటూనే ఉన్నారు. శాస్త్ర సాంకేతిక సమాచారం అభివృద్ధి పదంలో ఉంది, పోలీసు వ్యవస్థ పటిష్ట బందోబస్తు ఉందని ఇంతవరకు తెలంగాణకు హోమ్ మినిస్టర్ దిక్కులేదు. ఇది మన దౌర్భాగ్యం. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ ఉన్నాడు. ఏందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన. ఈ మున్నా కొడుకని పట్టుకోవడానికి ఇంతవరకు పోలీసులకు ఆచూకీ తెలుస్తలేదా? ఏ టెక్నాలజీ కూడా ఉపయోగపడతలేదా? అనంతగిరిలో ట్రెక్కింగ్కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి. ఇక రేవంత్ ఏది మాట్లాడితే అది చెల్లుతుందా? హరీష్ ఫైర్. సీఎం పై హరీష్ రావు తీవ్ర విమర్శలు. రైతులకు నీళ్లు ఇవ్వాలని డిమాండు. సీఎం భాషపై అభ్యంతరకరం. ప్రాజెక్టులపై అవగాహన లేదని ఆరోపణ. బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడుతున్నారు. షాబాద్ ఘటనపై స్పందించాలని డిమాండ్. సీఎం అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శ. రైతుల కోసం పోరాటం కొనసాగుతుందన్నారు. రైట్, కొనసాగాలి, కొనసాగించండి. ఇది రేవంత్ రెడ్డి రక్కసి పాలనకు నిదర్శనం. దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ లోకి వచ్చిన తర్వాత తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు అన్న. సీఎం వ్యాఖ్యలపై దాసోజు ఫైర్. రైతులకు అవమానకరమైన విమర్శ. రేవంత్ పై తీవ్ర ఆరోపణలు. కాళేశ్వరం నీళ్లు విడుదల చేయాలని డిమాండ్. రైతుల ఆగ్రహం తప్పదని హెచ్చరిక. ప్రభుత్వానికి కౌంట్ డౌన్ అన్న దాసోజు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం. ప్రజలే తగిన తీర్పు ఇస్తారని వ్యాఖ్య. రైట్. కాళేశ్వరం పునరుద్ధరణలో కాంగ్రెస్ విఫలమైంది అంటున్నాడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్. సీఎం రేవంత్ కు బహిరంగ లేఖ. ఎన్డీఎస్ఏ సిఫారసులు అమలు కాలేదని ఆరోపణ. రైతులకు భారీ నష్టం జరిగిందని వ్యాఖ్య. విజిలెన్స్ నివేదిక విడుదల చేయాలని డిమాండు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ. బీఆర్ఎస్ ను కాంగ్రెస్ ను కాపాడుతోందని ఆరోపణ. ఉత్తర తెలంగాణ నీటి అవకాశాలు కోల్పోయిందని వ్యాఖ్య. ఉత్తర తెలంగాణ నా దక్షిణ తెలంగాణ తెలంగాణ మొత్తం బీటలు వారిపోతుంది. మీరేమో ఇయ్యాలని వాళ్ళేమో ఇయ్యొద్దని. ఏందో ఈ ఆట. హరీష్ సినిమా డైలాగులు బంద్ చేయాలి. హరీష్ పై జగ్గారెడ్డి ఫైర్. కాంగ్రెస్ మాట నిలబెట్టుకుంటుందన్నారు. బీఆర్ఎస్ హామీలు నిలబెట్టుకోలేదని విమర్శ. కాళేశ్వరంపై సీఎం వ్యాఖ్యలే వాస్తవమని. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని డిమాండ్. అప్పుల వడ్డీలే భారమయ్యాయని వ్యాఖ్య. కేంద్రంతో సమావేశం పెట్టాలనే సూచన అంటూ జగ్గన్న కూడా గట్టిగా కౌంటర్ ఇస్తున్నాడు. ఇక 3వ పేజీలో అనంతగిరిలో ట్రెక్కింగ్ కు వెళ్లి మహిళ మృతి అని చూపిస్తున్నాం. సో ప్రియాంక మోల్ 47 ఏళ్ళు ఆమె ట్రెక్కింగ్ చేస్తూ ఒక్కసారిగా కుప్పగులు పోయారట. ఆమెను హాస్పిటల్ ధరిస్తే అప్పటికే చనిపోయిందట. సో ఇది ఇక రేవంత్ ఏది మాట్లాడితే అది చెల్లుతుందా అని హరీష్ ఫైర్ అంటుండు. సీఎం గా ఉండి ఏది మాట్లాడితే అది చెల్లదు అని చెప్పేసి హరీష్ రావు గట్టిగా మీడియా ముందు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి శాపనార్థాలు రైతులకు అవసరం లేదు. ముఖ్యమంత్రి భాష చూస్తే అబద్ధాలు, షాడిజం, బూతులు కనిపిస్తున్నాయి. కన్నెపల్లి పంపులను ఆన్ చేయమంటే మా రక్తం కావాలంటున్నాడు. మా గొంతు నొక్కుతున్నాడు. రైతులకు నీళ్లు ఇవ్వడానికి రక్తం కావాలంటే ఇస్తాం. నీ తాటాకు చప్పులకు ఎవరు భయపడరు. జైలు పంపుతామంటే ఏ ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త భయపడడు. మా కేసులు అరెస్టులు కొత్త కాదు. రైతుల కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం. ప్రతిపక్షాలపై ఉన్న దృష్టి పంట పొలానికి నీళ్లు ఇవ్వడం లేదని ఫైర్ అయ్యాడు. రైట్, ఇది రేవంత్ రెడ్డి రక్కసి పాలనకు నిదర్శనం అంటున్నాడు దాసోజు శ్రవణ్. అసలు నువ్వు ముఖ్యమంత్రివా లేక రక్తదాహం మరిగిన మృగానివా? రైతు కష్టాన్ని గౌరవించడం చేతకాని రేవంత్ రెడ్డి, నువ్వు కూర్చున్నది ప్రజాస్వామ్యబద్ధమైన ముఖ్యమంత్రి కూర్చోయా లేక రక్తం మరిగిన మృగం అరాచక పీఠమా? దాసో శ్రవణ్ మంచి మాటకారి, అడ్వకేట్ కాబట్టి ఖచ్చితంగా మంచి కంటెంట్ పడ్డది. పంట పొలాలకు నీళ్ళు అడిగితే రక్తం చల్లుకోమంటావా? కనీసం మానవత్వం, ఇంగిత జ్ఞానం, సభ్యతం లేనివంటి భాష మాట్లాడడం నీకు నోరెలా వచ్చింది? నిజానికి రేవంత్ రెడ్డి గారు అలా మాట్లాడడం చాలా తప్పు. మరి ఏ విషయంలో మాట్లాడాడో ఎందుకో. ఈ ప్రతిపక్షాల రక్తం చల్లి రైతులకు పంటలపై చల్లితే రైతులు పంటలు బంతాయా? ఇంత రక్తదాహం మాటలైన ఇంత ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అలా మాట్లాడడం వాస్తవానికి తప్పే. ఇదేంది? గజియాబాద్ లో అమానుష ఘటన. 7 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం. నిర్మాణం ఉన్న భవనంలో శవం లభ్యం. ఈ ముండా కొడుకుని తీసుకుపోయి ఉరి పెట్టండి, సరిపోద్ది, కాల్చి చంపండి. కాళేశ్వరం పునరుద్ధరణలో కాంగ్రెస్ విఫలమైందంటూ ఇక్కడ మనం బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ చూస్తున్నాం. ఇక రియాద్ విమానాన్ని గగనతలంలో పేల్చేస్తాం. షాబాద్ ల్యాండింగ్ కాగానే, శంషాబాద్ లో ల్యాండింగ్ కాగానే భద్రతా సిబ్బంది తనిఖీలు చేశారు. ఎలాంటి పేలుడు పదార్థాలు, ఇదంతా అదొక ఉత్తుదే. పరిశోధనలు, ఆవిష్కరణలు, స్టార్టప్లపై దృష్టి యువతకు గవర్నర్ అబ్దుల్ నజీర్ పిలుపు. గుజరాత్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పట్టాల పంపిణీ. ఈ గుజరాత్ విశ్వవిద్యాలయం సంబంధించిన దాంట్లో గవర్నర్ పోయి పరిశోధనలు, ఆవిష్కరణలు, స్టార్టప్లు దృష్టి పెట్టాలి, వీటి మీద పెట్టాలని గవర్నరు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఇక పోలీసుల అదుపులో షాబాద్ ఘటన నిందితుడు. ఏడాదిపులో ఆడు ఇంకా దొరకలేదట. మొత్తం
రాత్రి 11 గంటలకు స్విచ్ ఆఫ్ చేసినట్లు గుర్తించారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మొద్దని రాజ్ కుమార్ రైల్వే పోలీస్ ట్రాకింగ్ అంటారు. వాడు ఇంకా ఏదో 20 లక్షలకు డీల్ కుదుర్చుకుంటానే అనుమానాలు కూడా వస్తున్నాయి. మరి సోషల్ మీడియాలో అది ఎంత వాస్తవమో చూడాలి. ఇక జూలై 15-16 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్యాలయాల ఎదుట నిరసనలు జయప్రదం చేయండి, వామపక్షాలు డిమాండ్. కూర్చలపల్లి గ్రామంలో నిరసన పోస్టర్. దేవాదుల ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను లిఫ్టింగ్ చేసి జనగామ ప్రాంతానికి సాగునీరు అందించాలి. తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రాపర్తి సోమయ్య డిమాండ్ చేస్తున్నాడట. మొత్తం నీళ్ళు ఇవ్వాలి. మొన్నటి దాకా వామపక్షాలు ఏం చేసినాయి? ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ల మీద విద్యార్థి సంఘాలు పోరాడుతుంటే రైతు సంఘాలు మాత్రం ఇలా పొలాలకు నీళ్ళు ఇవ్వండి అని పోరాడాల్సిన దారుణమైన పరిస్థితి ఏర్పడుతుంది తెలంగాణలో. రైతన్నలు అర్థం చేసుకోవాలి. ఇక పేద పద్మశాలీలు చేనేత కార్మికులకు అండగా నిలుస్తాం. గజ్వేల్ చేనేత సంఘం అధ్యక్షులు స్వర్గం రాజేశం. మంచిది. చేనేతలకు మగ్గమే ఉరిపగ్గమైందని నేను ఒక పత్రికలో ప్రధాన ఆర్టికల్ రాశాను. సో చేనేతలకు ఎక్స్గ్రీషియా ఇచ్చిన, బీమా సౌకర్యం కల్పించిన వాళ్లకు వాళ్ళ బతుకులు చితికిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. పేద పద్మశాలీల పరిస్థితి అయితే అగమ్య గోచరంగా ఉంటుంది. వాళ్ళ పరిస్థితులు మారాలి. ప్రభుత్వం వాళ్ళకు సరైన అవకాశాలు కల్పించాలి. రోడ్లు వెడల్పయ్యాయి, ట్రాఫిక్ కష్టాలు మాత్రం తగ్గలేదు. రోడ్డు వెడల్పైతే ఏముంది? కబ్జా చేసుకుంటానికి మొత్తం ఫుట్పాత్ను కబ్జా చేసుకుంటానికి వ్యాపారులు ఉంటారు కదా, పట్టించుకొని ట్రాఫిక్ జాము ఏర్పడుతుందంటే ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలు, ద్విచక్రదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారిగా గజ్వేల్ నుంచి అసెంబ్లీకి ఎన్నికల పోటీ చేస్తూ నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా కాన్వాయ్ గంటల తరబడి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మరి ముఖ్యమంత్రి పోతుందంటే చేయలేదు. అది సీఎం ఎవరైపోయినా అందరూ ఆపుతారు దానికి. ఇది సో ఇక్కడ షాపింగ్ మాల్స్ వద్ద అంబేద్కర్ చౌరస్తా, ఇందిరా పార్కు, తూప్రాన్ రోడ్ లో పెట్రోల్ బంకులో వ్యాపారులు రోడ్డు పక్కనే కాకుండా కొన్ని చోట్ల నడి రోడ్డు వరకు వాహనాలు నిలుపుతుండడంతో ఈ అక్రమ పార్కింగ్లే కదా, ఈ అక్రమ పార్కింగ్లు తీసేస్తే అందరు పోవచ్చు. అక్కడ పోలీస్ కమిషనర్ చూసుకోవాలి. ఓటర్ల జాబితా సవరణలో ప్రజలకు అండగా సర్పంచ్ బ్యాగరి ప్రభాకర్. ఇక సర్ అనే ప్రక్రియలో అందరూ ఇంతవరకు ఎవరైతే చేసుకోలేదో అది వెంటనే మీ ఓటు ఉందా లేదా అనేది అన్ని చెక్ చేసుకోండి. ఇది మన బాధ్యతగా. ఎప్పుడో 2004లో వచ్చింది అనుకుంటా. నిరంతరం జరిగే ప్రక్రియ అది వేరు, ఈ సర్ అనే ప్రక్రియ వేరు. ఖచ్చితంగా బాధ్యత గల ప్రతి పౌరుడు సర్ ప్రక్రియలో పాల్గొని మీ ఓటు ఉందా లేదా, లేకపోతే మీరు ఓటును మీరు రూఢి చేసుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా చేసుకోండి. ఎవరైనా చేసుకోవాలి ఉంటే అశ్రద్ధ చేయకండి. జవహర్ నగర్ డంపింగ్ యార్డును శాశ్వతంగా తొలగించాలి. 231 జ్ఞానమాల సమర్పించిన కీసర మండల అంబేద్కర్ సంఘం డంపింగ్ యార్డ్ ఇక్కడి నుంచి తరలించకుంటే ఉద్యమం ఉధృతం. కీసర మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కర్రె గణేష్. అయ్యా గణేష్ అన్న, మొత్తం డంప్ యార్డ్ ని తీసేయాలి, కానీ మరి ఆ డంప్ యార్డ్ పెట్టేటప్పుడు ఒక్కొక్క ఇంటికి 1000 రూపాయలు పంచిరట. ఆ సంగతి నీకు తెలుసా? ఏవీ న్యూస్ దగ్గర, నేటితరం దినపత్రిక దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. అవసరమైనప్పుడు బయటికి తీస్తాం. ఈ డంపింగ్ యార్డు అక్కడ మొదలు పెట్టాలన్నప్పుడు, జవహర్ నగర్ లో మొదలు పెట్టాలన్నప్పుడు సర్వే చేసి ఆనాడు ప్రభుత్వం ఇంటింటికి 1000 రూపాయలు పంచిందట. అప్పుడు మరి ఎక్కడున్నారో, మరి మీకు అందిందో అందలేదో. ఆ డంపింగ్ యార్డ్ అక్కడికి రావడమే ప్రజలు చేసుకున్న శాపంగా మారిపోయింది. కొందరి స్వార్థ రాజకీయం కోసం జవహర్ నగర్ ప్రజలు ఇప్పటికీ ఆ డంపింగ్ యార్డు అవస్థల మీద పడుతున్నారు, అనారోగ్య పాలవుతున్నారు. ఎంతమంది పోరాటం చేసినా ఏం చేసినా చేతులు జరపంగానే ఖతం. ఇక గ్లోబల్ ఎడ్యుకేషన్ కు డ్రీమ్ వేవ్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి. సిద్దిపేట గజ్వేల్ పట్టణంలో ముట్రాజుపల్లి రోడ్ లో శ్రీకృష్ణ న్యూరో హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన గ్లోబల్ ఎడ్యుకేషన్ డ్రీమ్ వేవ్ గ్లోబల్ కార్యక్రమాన్ని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, డిసిసి అధ్యక్షురాలు అంక్షారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించుకున్నారట. సంతోషం. వార్తలు రాసేవారు, ప్రసారాలు చేసేవారు జర్నలిస్టులే. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య. ఎవరైతే ఏంది సార్, ప్రశ్నిస్తే వెంటనే తీసుకుపోయి అరెస్టు చేసి లేనిపోని ఇంగ్లీష్ నాటి కేసులు పెడుతున్నారు. సుప్రీంకోర్టు చెబుతున్నా సరే, సుప్రీంకోర్టు ఆదేశిస్తున్న గౌరవ న్యాయమూర్తులు చెప్తున్నా సరే ప్రశ్నిస్తే తీసుకుపోయి అరెస్టులు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు. రాజకీయ నాయకులు, పోలీసులకు ఏం పని? రాజకీయ నాయకులు చేపిస్తున్నారు, పోలీసులు చేస్తున్నారు. ఇకపై కావాలనే కక్షతో రాజకీయ నాయకులు, అక్రమ సంపాదన దందాలు చేసేవారు, వివిధ ప్రభుత్వ శాఖల్లో అవినీతి అక్రమాలకు పాల్పడే వాళ్ళ భాగోతంపై నిజాలను నిర్భయంగా వార్త రాసిన, న్యూస్ ప్రసారాలు చేసిన జర్నలిస్టులపై అక్రమ కేసులు సెల్లవు. ఇనండ్రా బాబు, వార్తలు రాస్తే, నిజాలు రాస్తే, అక్రమాలు రాస్తే, దౌర్జన్యాలు, నిజాలు నిర్భయంగా రాస్తే మీరు ఏదో కేసులు పెడతా ఉంటారు కదా,
డైరెక్ట్ గా సుప్రీంకోర్టు చెప్తుంది ఆ కేసులు చెల్లవు అని చెప్పి చీఫ్ సుప్రీంకోర్టు చెప్తుంది. ఇంకా మీకు ఎవరు చెప్పాలి? ఇక భారత అత్యున్నత న్యాయస్థానమే చెప్తుంది. శాటిలైట్ ఛానల్, యూట్యూబ్ ఛానల్, ప్రింట్ మీడియా సంస్థల్లో పనిచేసే జర్నలిస్టులు, ఆయా సంఘాల్లో సభ్యత్వం ఉన్నవారు అక్రమ కేసులా లేక నిజ నిరూపణ కేసులా అనేది ఆయా సంఘాల ద్వారా పరిష్కారం కొరకు 7 రోజుల్లో నిర్ణయం తీసుకునే హక్కులు జర్నలిస్ట్ సంఘాలకే ఉంటుందని, వాళ్ళని కాదని అక్రమ కేసులు పెట్టిన వాళ్ళపై అట్టి పోలీసులపై వేటు తప్పదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చాలా ధన్యవాదాలు. రైట్. డంపింగ్ యార్డ్ హఠావో అఖిలపక్షం ఆధ్వర్యంలో మహాధర్నా. సో ఇందాక మనం చూసినా దమ్మాయి కూడా జేఏసీ చేపట్టిన డంపింగ్ యార్డ్ లారీల బంద్ కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేయడం అప్రజాస్వామికమని దమ్మాయి కూడా జేఏసీ కన్వీనర్లు ఆనుగుల సంజీవ్ రెడ్డి, కేతిపల్లి పద్మచారిలు అఖిలపక్ష నేతలు పేర్కొన్నారు. మొత్తం మీద అయితే మహాధర్నా భగ్నం చేసేందుకు పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారట. జేసీ నాయకులను ఇచ్చిన పిలుపు మేరకు మహాధర్నాను అడ్డుకునేందుకు పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి నుండి జేసీ నాయకులను, అఖిలపక్ష నాయకులను అరెస్టులు చేసి అక్కడ పెట్టేసిరట. జవహర్ నగర్ రోడ్డుపై బైఠాయించిన డంపింగ్ యార్డ్ పోరాట కమిటీ నేతలు గత మే నెలలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రామ్కి చెత్త డంపింగ్ యార్డు తొలగింపుకు శాశ్వత పరిష్కారం చూపుతామని చెప్పి 2 నెలలు జరుగుతున్న కాలయాపన నిర్లక్ష్యాన్ని తీవ్రంగా నిరసిస్తూ దమ్మాయిగూడ జేఏసీ ఆధ్వర్యంలో 11న చెత్త లారీల బంద్కు పిలుపునిచ్చారు. సో ఎంత ఏది చేసినా ప్రభుత్వం అయితే చిత్తశుద్ధి కనిపించారు. డంపింగ్ యార్డ్ను తొలగించాలని బండ్లగూడ రోడ్డుపై బైఠాయింపు, దమ్మాయిగూడ జేఏసీ చేపట్టిన డంపింగ్ యార్డ్ లారీల బంద్కు అశేష జనం మద్దతు. డంపింగ్ యార్డ్ను తొలగించేందుకు మా ఉద్యమం ఆగదు, రామ్కి డౌన్ డౌన్, గో బ్యాక్ అంటూ హోరెత్తిన నినాదాలు. అక్రమ అరెస్టులు నిరసిస్తూ బండ్లగూడ చౌరస్తాలో ధర్నాలు, లారీల బంద్కు అడుగడుగున అరెస్టులు. అక్రమ అరెస్టుల ద్వారా డంపింగ్ యార్డుకు వ్యతిరేక పోరాటాన్ని అడ్డుకోలేరని అఖిలపక్ష నేతలు, జేఏసీ అఖిలపక్ష నేతలకు సంపూర్ణ మద్దతు తెలిపిన ఎంపీ ఈటెల రాజేందర్. ఇది ఎంపీ ఈటెల రాజేందర్ మనస్తత్వం. సో ఇది ఇక సర్ ప్రక్రియ జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్ తో కలిసి జిల్లా కలెక్టర్ మను చౌదరి పర్యవేక్షించారు. రైట్. సర్ ప్రక్రియలో బిఎల్ఓలు నిర్వహిస్తున్న ఎమ్యురేషన్ ఫారాలు పంపిణీ స్వీకరణ వేగవంతం చేయాలని మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి బిఎల్ఓలకు సూచించారు. ఈ బిఎల్ఓలు ఏం చేస్తున్నారంటే చెట్టు కింద కూర్చొని అన్ని టకటక వాళ్ళే చేస్తున్నారు. నేరుగా ఓటర్ ఇంటికి వెళ్ళి అన్ని విషయాలు తెలుసుకొని రాయాలి బిఎల్ఓలు. కానీ వాళ్ళు ఇక్కడనే ఉంటున్నారని సోషల్ మీడియా వచ్చిన వదంతులకు మేడ్చల్ మల్కాజ్ జిల్లా కలెక్టర్ గారు అండ్ అలాగే కమిషనర్ మయాంక్ సింగ్ కూడా వెళ్ళి నేరుగా వాళ్లకు సూచనలు ఇస్తున్నారు. ఇక ఉచిత ఎస్ఆర్ఐ హెల్ప్ డెస్క్ కు ప్రజలకు ఆహ్వానం. భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ జాబితా సవరణ భాగంగా ఉచిత హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కరీంబాద్ లో ఉరూస్ జాగీర్ ప్రాంతంలో ఉన్న నవీద్ బాబా సాహెబ్ నివాసంతో పాటు దర్గా హజరత్ మజుక్ రబ్బానీ అంటే ఓల్డ్ సిటీలో కావచ్చు ఇవి నమోదు చేయాలని ఇట్లా కోరుకున్నారు. వరంగల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా మీసాల ప్రకాష్ ప్రమాణ స్వీకరణ. గుడ్. కాంగ్రెస్ కార్యకర్తలకు సముచిత గుర్తింపే ప్రభుత్వ లక్ష్యం. మంత్రి కొండా సురేఖ. జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తా మీసాల ప్రకాష్. ఓకే. గ్రంథాలయాల అభివృద్ధి, ముఖ్యంగా గ్రంథాలయాలకు వచ్చిన నిధులు ఎటువైపు మల్లుతున్నాయో గత రాష్ట్ర ప్రభుత్వంలో మొత్తుకున్న గ్రంథాలయాల నిధులు ఎక్కడ పోయినాయి సార్ అని చెప్పుకుంటే ఎవరు సమాధానం చెప్పలేదు. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఈ గ్రంథాలయకు సంబంధించిన నిధులు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది అకౌంటబుల్ గా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇక చైతన్య భూమిలో విశ్వ జ్ఞానులకు పూలమాలలు, నా కళ నిజమైందంటూ తాడేపల్లి సబితా వినయ్. మల్కాజ్గిరి మున్సిపల్ కీసర సర్కిల్ దమ్మాయిగూడ డివిజన్లోని రాజీవ్ గృహకల్ప కాలనీలో మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చైతన్య భూమి వద్ద మహానీయుల మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారులకు పూలమాల ప్రతి ఆదివారం చేస్తున్నారట. 27 మరియు 227 జ్ఞానమాల కార్యక్రమం ముఖ్య అతిథిగా వచ్చిన తాడేపల్లి సబితారాయి ఆ మహానుభావులకు పూలమాల వేయడం నాకు జన్మధన్యమైంది అంటున్నారు. ఇక బాధిత కుటుంబాలను పరామర్శించిన బీజేపీ రాష్ట్ర నేత పెరుమాన్ల వెంకటేశ్వర్లు, ఘనంగా నివాళులు అర్పించిన బీజేపీ రాష్ట్ర నేత వెంకన్న పార్టీ కార్యకర్తల కుటుంబాలకు భరోసా కల్పించారు. బీజేపీ స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలో జఫర్గఢ్ మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త తరాల శోభన్ తండ్రి దశదిన కర్మ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, స్టేషన్ గణపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ పెరుమన్ల వెంకటేశ్వర్లు వెంకన్న హాజరై మృతుని కుటుంబానికి నివాళులు అర్పించి అండగా బీజేపీ కార్యకర్తలకు ఉంటున్నాం అంటున్నారు. మంచిది. రైట్. చూస్తున్నాం బీసీల హక్కుల కోసం సమైక్య ఉద్యమం అవసరం. 42% రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వాలను నిలదీసిన నేతలు. వరంగల్ మండల నూతన కమిటీ ఎన్నిక. ప్రొఫెసర్
మండా సారంగపాణి నేతృత్వంలో పాలకవర్గ పార్టీల ఉచిత రాజకీయాలకు మోసపోకుండా బీసీ ప్రజలు తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా ముందుకు రావాలని కాకతీయ విశ్వవిద్యాలయం విశ్రాంత ప్రొఫెసర్ మండా సారంగపాణి పిలుపునిచ్చారు. కేఎల్ మహేంద్రనగర్ పరికిరాల రమేష్ అధ్యక్షతన నిర్వహించిన బీసీ హక్కుల సాధన సమితి వరంగల్ మండల సభలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని ప్రసంగించారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు విద్య, ఉపాధి, ఆరోగ్య రంగాల్లో అన్యాయానికి గురవుతున్నారని, ఎన్నికల సమయంలో వీళ్ళను ఉపయోగించుకొని పేరుతురని చెప్పేసి ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం. బాధిత కుటుంబాలకు పరామర్శించిన బీజేపీ రాష్ట్ర నేత పెరుమల్ల వెంకటేశ్వర్లు ఘనంగా నివాళులర్పించిన బీజేపీ రాష్ట్ర నేత వెంకన్న పార్టీ కార్యకర్తలకు కుటుంబాలకు భరోసా కల్పించారు. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, స్టేషన్ గణపూర్ నియోజక ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి పెరుమల్ల వెంకటేశ్వర్లు ఒక అభ్యర్థి యొక్క తండ్రి చనిపోతే దేశంగా కర్మకు అక్కడ నాయకులకు తోడుగా ఉన్నా అని చెప్పారు. ఇక ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్. హనుమకొండలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. 11,300 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్. విద్యారంగ పరిరక్షణకు రాజకీయాలకు అతీతంగా ఏకమవ్వాలని పిలుపు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిక చేయాల్సిందే. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో హనుమకొండలో హరిత హోటల్ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్య ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. 11,300 కోట్ల మేర ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయని ఆయన అన్నారు. కేవలం సమస్యగా మారింది, ఇది ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అన్నట్టు కూడా ఇక్కడ చూస్తున్నాం. పార్టీ నేతలు కూడా, వామపక్ష పార్టీ నేతలు కూడా ఇక్కడ హెచ్చరిస్తున్నారు. ప్రత్యేక ఉద్యమానికైతే ఇక్కడ ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరికలు చేస్తున్నారు. ప్రభుత్వం మరి అంతవరకు తెచ్చుకుంటుందా, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్లు కానీ ఫీజు ఇవ్వాలని ఇప్పటికే 5-6 సార్లు స్కూళ్ళని బంద్ చేశారు. ఇంకెన్నిసార్లు విద్యార్థుల జీవితాన్ని ఆడుకుంటారో ప్రభుత్వం ఆలోచించాలి. ఔటర్ రింగ్ రోడ్డు అనుసంధాన మార్గంలో ప్రత్యేక డ్రైవ్ వరంగల్లో. ఇది ఔటర్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ నగరానికి నేరుగా అనుసంధానం అయ్యే వడ్డేపల్లి చర్చి, అంబేద్కర్ సర్కిల్ ప్రధాన రహదారి ట్రాఫిక్ సౌలభ్యం కోసం కాజిపేట ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకమైన డ్రైవ్ అయితే చేపట్టారట. ఇది యాదాద్రి సర్కిల్ ఫేజ్ 1 R&B హ్యామ్ రోడ్లు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఎమ్మెల్యే గారు ఇక్కడ భువనగిరి యాదాద్రి ఆలేరు మండలం వంగపల్లి వద్ద నిర్వహించిన యాదాద్రి సర్కిల్ ఫేజ్ 1 R&B హ్యామ్ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమంలో కడియం శ్రీహరి గారు అయితే పాల్గొన్నాడట. ఇక్కడ 171.82 కోట్ల వ్యయంతో 8 రహదారులు మంజూరయ్యాయని తెలిపారు. తొలి దశలో 116.94 కోట్ల చిన్నపెండ్యాల, తరిగొప్పుల, నెల్లుట్ల, నాంచారి, మడూర్, స్టేషన్ గణపూర్, వర్ధనపేట, రఘునాథపల్లి, కంచనపల్లి రహదారుల విస్తరణ పనులకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి గారితో కలిసి ఇక్కడ చేస్తున్నాడు. సో అంబేద్కర్ సెంటర్లో జ్ఞానమూర్తులకు పూలమాల. సో రాజ్యాంగం లేకుంటే మేము మసీదు నిర్మించే వాళ్ళం కాదు అని ముఖ్య అతిథి ఎండి యూసఫ్ చెప్పారు. కరెక్టే, రాజ్యాంగం జ్ఞానమాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు వివిధ చోట్ల. ఎస్ఆర్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలి. కలెక్టర్ డాక్టర్ సత్య శారద IAS. సో జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ SRI కార్యక్రమాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఇప్పటికీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 7,76,953 మంది ఓటర్లకు సంబంధించిన ఎమ్యునరేషన్ ఫారాల పంపిణీ ఇప్పటి వరకు పూర్తయిందట. 2,99,149 ఫారాలు అంటే 38.50% డిజిటలైజేషన్ పూర్తయిందట. 100%కి 38%, అంటే 39% కూడా ఇంకా కాలేదు. సో ఇది పరిస్థితి. అంటే జనాలు ఇంకా మేల్కోవాలి, ఇంకా SRI కార్యక్రమాల్లో పూర్తిగా అవగాహన తెచ్చుకొని వాటిలో తమ పేర్లను నింపుకోవాలి. SRI ఫారాల అవగాహన కల్పించిన ఆవాజ్ కమిటీ, ఎవరైతే ఆవాజ్ అనే ఒక కమిటీ కూడా SRI దాని మీద ప్రజలకు అవగాహన, అంటే స్వచ్ఛంద సంస్థలు కూడా SRI కార్యక్రమాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉన్నాయి. ఇంకా మిగతా స్వచ్ఛంద సంస్థలు కూడా, కార్యకర్తలు కూడా ప్రజలకు, ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ ప్రజలందరూ ఓటర్ నమోదు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. సాయంపేటలో నూతన భారత్ పెట్రోలింగ్ పంపు ప్రారంభం. నిర్వాహకుడు బోయిని సమ్మయ్యకు పలువురి శుభాకాంక్షలు అన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రొఫెసర్ కాసిం సార్ కూడా ఇక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. సో ఇది ఇక రైట్. ప్రత్యేకంగా మనం ఒక ప్రధాన ఆర్టికల్ చూస్తున్నాం నేటితరం దినపత్రికలో. హరిదాస్ పల్లిలో ఎకరం స్థలంలో భారీ అక్రమ షెడ్డు నిర్మాణం, పర్మిషన్ ఉందిరా భాయ్ అంటూ ఒక రియల్టర్
25 లక్షలు అధికారికి ఇస్తున్న ఫోటో ఇక్కడ మనం చూస్తున్నాం. అక్రమ షెడ్లు ఏర్పాటు చేసుకో హరిదాస్ పల్లి, ఇది మన అబ్బా ఆస్తి అన్నట్టుగా చూసుకుంటున్నారు. మా భూములు మా హక్కులని రైతులు కోరుతున్నారు. కూల్చివేతలు ఒక నాటకంగా మారిపోయింది. మున్సిపాలిటీ ఎకరానికి పైగా స్థలంలో భారీ షెడ్లు, అధికారులకు 25 లక్షల లంచం ఆరోపణ. హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంటుందన్న అధికారుల వాదనపై అనుమానాలు. కూల్చివేతల నాటకం మళ్లీ నిర్మాణాలు. ప్రభుత్వ ఆదాయానికి గండి, అధికారుల జేబులో నిండి పూర్తిగా అయిపోతుంది. ఇక మార్వాడి అక్రమ నిర్మాణానికి అధికారుల 25 లక్షల వసూళ్లు. ఈ మార్వాడి వీళ్ళు బిజినెస్ కోసం, అంటే కాసిం రజ్వీ ఉన్న ప్రాంతాల రజాకార్ వ్యవస్థలోనే మార్వాడీలు మన తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకు తినడానికి ఎంటర్ అయిపోయి మన బతుకులకు నిప్పులు పెడుతున్నారు, మన భూములు కాజేస్తున్నారు. మార్వాడి అక్రమ నిర్మాణానికి అధికారులకు 25 లక్షలు. ఇలాంటి అవినీతి అధికారాలు ఉంటే ఆ మార్వాడోడు పోసిన ఉచ్చదాగురు మీరంతా. మీ కడుపు నింపుకోండి, మీ కుటుంబాలను కూడా సాదుకోండి. వాళ్ళు పోసిన మలమూత్రాలు తాగండి. కాసులకు కక్కుర్తి పలే తెలంగాణ ఈ ఇట్లాంటి అవినీతి అధికారులు మార్వాడి వేసిన బిస్కెట్లకు ఆశపడి కుక్కలు అన్నట్టు వీళ్ళు. లేకపోతే ఏంది? కీసరలో అక్రమ షెడ్ల నిర్మాణాల రాజ్యం. ఇక అసలు విషయాల్లోకి వెళ్దాం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర సర్కిల్ అక్రమ షెడ్ల నిర్మాణానికి అడ్డగా మారిందని, అక్రమ షెడ్ వేసుకో ₹1,00,000 ఇచ్చుకో అన్నట్లుగా అధికారులు అక్రమ నిర్మాణాలకు ఒత్తాసు పలుకుతూ ₹1,00,000 వసూలు చేస్తున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. కీసర సర్కిల్ పరిధిలో హరిదాస్ పల్లి ప్రధాన రహదారి పక్కనే ఒక ఎకరం పైగా స్థలంలో ఓ మార్వాడి చౌదరి వ్యాపారి అక్రమంగా పెద్ద ఎత్తున భారీ షెడ్ నిర్మాణం చేసుకుంటున్నా సంబంధిత అధికారులు మాత్రం ఈ అక్రమ షెడ్డుపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. షెడ్డు నిర్వాహకుడు బహిరంగంగా ఇంత భారీ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా షెడ్డు నిర్మిస్తున్న చర్యలు తీసుకోవాల్సిన మున్సిపాలిటీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంపై షెడ్డు నిర్వాహకులు షెడ్డు నిర్మాణానికి మున్సిపాలిటీ అధికారులకు ₹25 లక్షల లంచం ఇచ్చారని పేర్కొనడం పట్ల అధికారుల తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారీ షెడ్డు నిర్మాణం జరుగుతున్న సర్కిల్ అధికారులకు ఫిర్యాదు చేసిన సర్కిల్ డిపిఓ కమిషనర్ ఈ అక్రమ షెడ్డుపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, మున్సిపాలిటీ అధికారుల మౌనంపై పెద్ద ఎత్తున అనుమానాలు షికారులు మొదలవుతున్నాయి. అనుమానం ఏందో అప్పుల పాసింగ్ కాడ మొత్తం లోటపీస్ మొత్తం కాసులకు అమ్ముడు పోయారు. ఔటర్ రింగ్ రోడ్డు సమీపాన ఉన్న పాత కలెక్టరేట్ సమీపాన టిఎస్ ఐకాన్ డిజిటల్ జోన్ సాక్షిగా దాదాపు 1000 గజాలలో అక్రమంగా నిర్మిస్తున్న షెడ్డు. కుందన్పల్లి సర్వే నెంబర్ 68లో అక్రమ ఫామ్ హౌస్ నిర్మాణం చేపడుతున్న అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. స్థానికులు అక్రమ ఫామ్ హౌస్ నిర్మాణంపై ఆర్టీఐ ద్వారా వివరణ కోరగా అధికారులు ఈ ఫామ్ హౌస్ నిర్మాణంకు ఎలాంటి పర్మిషన్లు లేదని ఆర్టీఐలో సమాధానం ఇచ్చారు. ఆ సమాధానం కాపీపై అధికారులకు విన్నవించిన వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులకు కండ్లుంటే కనిపించవు, చెవులుంటే వినిపించవు, నోరుంటే మాట్లాడు. ఏమైనా కాసులు ఇస్తే మాత్రం కండ్లు తాటికాయలావు చేసి డబ్బులు జోబులు వేసుకుంటారు, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడతారు. ఇలాంటి వాళ్ళను ఉరి పెట్టాలి ఇలాంటి అధికారులను. దీనికి తోడు కీసర ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని హోటల్ పేరుతో అక్రమ షెడ్ నిర్మాణం చేస్తున్న అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంపై ఈ అక్రమ షెడ్ల వ్యవహారంలో ₹1,00,000 చేతులు మారుతున్నాయని పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. దీనికి తోడు చేరియాల కీసర్ రావి స్కూల్ సమీపాన జనావాసాల మధ్యలో కమర్షియల్ జోన్లలో ప్రధాన రహదారుల పక్కన కుప్పలు తెప్పలుగా అక్రమ షెడ్లు అంతే కదా, రోడ్ల పక్కెమ్మటే కదా ఈ మనువాదులు అయితేంది, లేకపోతే ఈ మార్వాడీలు అయితేంది, పూర్తిగా రోడ్లెమ్మటి పక్కమ్మటి మొత్తం అధికారులను తమ కనుసనలో తీసుకొని లక్షల డబ్బులు ఇచ్చేసి తెలంగాణ సంపద దోచేస్తున్నారు. ఇక 500 నుంచి 1000 గజాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నట్లు స్థానికులు చెప్తున్నారు. భారీ స్థాయిలో అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే అధికారులు మాత్రం కన్నులను కూడా పట్టించుకోవట్లేదు, నోరుని మాట్లాడతలేరు. అధికారులకు నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి రావాల్సిన కోట్ల ఆదాయం గండిపడుతుండగా కొందరు అధికారులు జేబులు మాత్రం నిండుతున్నాయనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. గతంలో అధికారులు తూతూ మంత్రంగా కొన్ని అక్రమ షెడ్లను కూల్చివేసినప్పటికీ అదే ప్రాంతాల్లో మళ్లీ అక్రమ నిర్మాణాలు జరగడం స్థానికులను ఆ కలవరానికి గురి చేస్తోంది. అధికారుల కళ్ళ ముందే నిర్మాణాలు జరుగుతుంటే ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై వెనక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కూల్చివేతలు కేవలం చూపుల కోసమే మాత్రమే అన్నట్టుగా చేస్తున్నారా అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. షెడ్ల నిర్మాణం ఒక్కొక్కటి ₹1,00,000 లావాదేవీలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో కూల్చివేసిన షెడ్డు మళ్ళీ ఎలా నిర్మిస్తున్నారు, అక్రమ షెడ్లపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఏమైనా రాజకీయ నాయకుల జోక్యం ఉందా అనే అనుమానాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అక్రమ షెడ్ల నిర్మాణాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. పర్మిషన్ ఉందంటూ దబాయింపు, ఇంకా దబాయించకపోతే ఎక్కడో బతకాల్సినోడు మన తెలంగాణకు వచ్చేసి
మన సంపదలు దోచుకొని, మన భూమిని దోచుకొని, మన ఆస్తులు దోచుకొని, మన బంగారాన్ని దోచుకొని పూర్తిగా సర్వనాశనం చేస్తుంటే ఇక్కడ ఉన్న ఈ రెవెన్యూ అధికారులు మాత్రం దాసోహం అయిపోయి దొంగన కొడుకు లెక్క తయారైపోతున్నారు. సమాధానం ఇస్తున్నట్లు అక్రమ షెడ్ల నిర్మాణం గురించి స్థానికులు అధికారులను ప్రశ్నిస్తే హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది, వాడి గొంతు కూడా వీడే వినిపిస్తాడు సమాధానం ఇస్తున్నట్లు సమాచారం. అయితే షెడ్లకు హెచ్ఎండిఏ నుంచి అనుమతులు ఇస్తారా అనే ప్రశ్న ఇప్పుడు పెద్దగా చర్చగా మారింది. సాధారణంగా తాత్కాలిక షెడ్లకు హెచ్ఎండిఏ అనుమతి ఉండదని పట్టణ ప్రణాళిక నిపుణులు చెప్తున్నారు. అయితే అధికారులు సమాధానాలపై మరింత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా రోడ్డు పక్కనే కమర్షియల్ ఏరియాల్లో నిర్మిస్తున్న షెడ్లు ట్రాఫిక్ ఆటంకం కలిగించడంతో పాటు భవిష్యత్తులో ప్రమాదాలకు కూడా, అవును ఖచ్చితంగా ప్రమాదాలు అయితే, యాక్సిడెంట్లు అయితే స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అగ్ని ప్రమాదాలు, అత్యవసరమైన సేవలు ఆటంకం కలిగే ప్రమాదం ఉందని కూడా చెప్తున్నారు. అక్రమ షెడ్ ఇక్కడ చూడండి ఎంత మంచిగా చేస్తున్నారు. అక్రమ షెడ్ నోటీసుల పేరుతో హైడ్రామా, మళ్లీ నిర్మాణాలు యథేచ్ఛగా చేసుకుంటున్నారు. షెడ్ల పేరిట భారీ దందా, అధికారుల మౌనం. కీసర సర్కిల్లో పరిధిలో జోరుగా అక్రమ షెడ్ల దందా. షెడ్ల పేరిట భారీ దందా, అధికారుల మౌనం. కుప్పలు తెప్పలుగా అక్రమ భారీ షెడ్లు. 500 నుంచి 1000 గజాల నిర్మాణం. అధికారుల జేబులు నింతున్నాయి, ప్రభుత్వాన్ని ఆదాయానికి గండిపడుతున్నాయి. కూల్చివేతలో ఒక నాటకం, మళ్లీ నిర్మాణాలు, హెచ్ఎండిఏ పర్మిషన్ అంటూ అధికారుల వాదనపై అనుమానాలు, రాజకీయ అండదండలపై అనుమానాలు. ఇంకేముంది, రాజకీయ అండదండలే దీనికేది. ఇది మార్వాడీల ఘన చరిత్రకు నిదర్శనం. కీసర సర్కిల్లో పూర్తిగా అక్రమ షెడ్ల రాజ్యం. ప్రభుత్వ ఆదాయాన్ని గండి, అధికారుల జోబులు ఫుల్లుగా నిండి మొత్తం తెలంగాణ భూములను, విలువైన భూములను దోచుకొని ఈ మార్వాడి వ్యవస్థ పూర్తిగా అక్రమ షెడ్లు ఇస్తూ అధికారులను తమ జోబులలో పెట్టుకుంటున్నారు. ఇది అధికారులు ఇప్పుడైనా కలెక్టర్ గారు ఇప్పుడు ఇదైనా సరే ఖచ్చితంగా మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించిన వార్త కాబట్టి ఇది కీసర పరిధిలో ఇది ఈ మార్వాడి అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలి. ఈ అధికారులు ఎవరైతే తీసుకుంటారో అలాంటి అధికారుల మీద ఆరోపణలు వస్తే ఇన్వెస్టిగేషన్ చేసి అధికారులను కూడా శాశ్వతంగా సస్పెండ్ చేసి పడేయాలి. మళ్ళా ఇట్లాంటి ఉద్యోగాల్లో ఇలా పెట్టొద్దు. హరిదాస్పల్లిలో ఎకర స్థలం భారీ ఆక్రమణ షెడ్ నిర్మాణం అయిందని పూర్తిగా నేటితరం న్యూస్ బట్టబయలు చేసింది. ఈ విషయంపై మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సిన సమయం. ఇది ఇవాల్టి ప్రత్యేక విశ్లేషణ. చూస్తూనే ఉండండి నేటితరం దినపత్రిక, అన్ని వాస్తవాలే.